V10 న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి శ్రీమతి విడుదల రజని ప్రెస్ మీట్. కుప్పంలో జననాయకుడు పేరుతో ఏర్పాటు చేసిన పోర్టల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఫార్ములా ఈ రేస్ కేసు, కేటీఆర్ ఇంటి వెలుపల హరీష్ రావు కీలక వ్యాఖ్యలు. ఎంపీ అరవింద్ ధర్మపురి, బీజేఎల్పీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి విలేకరుల సమావేశం. శుభ్మన్ గిల్ పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి శ్రీమతి విడుదల రజని ప్రెస్ మీట్ నిర్వహించారు. నాకేదైనా ఒక అనారోగ్యం సమస్య వచ్చి ఏ హాస్పిటల్కి అయితే వెళ్ళి చికిత్స పొందుతానో అదే హాస్పిటల్లో అదే స్థాయిలోని వైద్యం ఆ రాష్ట్రంలోని పేదవాడికి కూడా అందాలనేది మరి ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఉద్దేశం. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ఏమర్థమవుతుంది? ఏదైతే ఒక కార్పొరేట్ స్థాయి వైద్యం ఉందో అది పేదవాడికి కూడా అందించడమే దీని యొక్క ప్రథమ లక్ష్యం అని చెప్పి మరి ఎంతో మానవత్వంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మరి రూపొందించి ఆరోగ్యశ్రీ అని చెప్పి కొన్ని లక్షల మందిని వారి యొక్క ప్రాణాన్ని కాపాడినటువంటి కార్యక్రమమే ఈ ఆరోగ్యశ్రీ పథకం. ఈ ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే ఇదొక వెల్ఫేర్ ప్రోగ్రాము, వెల్ఫేర్ స్కీమ్ లాగా మనం చూసే కంటే కూడా ఏదైనా ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్ అంటే దాని మానిటరింగ్ వాల్యూ చూస్తాం. కానీ ఈ ప్రోగ్రామ్ చూసినట్టయితే ఇది ఒక మానిటరింగ్ వాల్యూతో పాటు ఒక ఎమోషనల్ వాల్యూ కూడా ఉన్నటువంటి అంత శాంక్టిటీ ఉన్నటువంటి ప్రోగ్రామ్గా ఆరోగ్యశ్రీని చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇదే కార్యక్రమాన్ని ఈ గొప్ప మానవత్వంతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని దీన్ని నిజం చేస్తూ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని పేదలకు ఎంతో మంచి చేస్తుందనేటువంటి ఒక గొప్ప లక్ష్యం ఉన్నటువంటి ఈ కార్యక్రమంగా దీన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మరింత స్ట్రెంథన్ చేస్తూ మరి మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా అడుగులు ముందుకు వేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే నాటికి 1059 ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 3257 ప్రొసీజర్స్కి పెంచినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. అలాగే నెట్వర్క్ హాస్పిటల్స్ 919 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండేవి మేము అధికారంలోకి వచ్చే నాటికి. మరి వాటిని 2300 హాస్పిటల్స్గా కూడా విస్తరించడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో. అలాగే ఆరోగ్యశ్రీ ఏదైతే 5 లక్షల వరకు వర్తింపు ఉండిందో, 5 లక్షలకే పరిమితం ఉండిందో దాన్ని 25 లక్షల వరకు కూడా పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది. అలా మనం ఏది చూసినా కూడా జగనన్న ఆనాడు వైఎస్ఆర్ గారు ఏదైతే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళారో దాన్ని మరింత 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 స్ట్రెంథెన్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిదే బాధ్యత. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికైనా ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆ బాధ్యత, ఆ పూర్తి రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వంగా మాది అని భావించి ఆ సమస్య తనదైనప్పుడు ఎలాంటి బాధ ఉంటుందో, తనదైనప్పుడు ఎంతటి రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఆ మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కుప్పంలో జననాయకుడు పేరుతో ఏర్పాటు చేసిన పోర్టల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆధార్ కార్డు డూప్లికేషన్ తీసుకుంటున్నారా? జిరాక్స్ తీసుకుంటున్నారు. ఓటర్ కార్డు కూడా జిరాక్స్ తీసుకుంటున్నారు. అర్జీదారుని విన్నపం మీరు రాస్తున్నారా, వాళ్ళు చెప్పింది? తెలియని వాళ్ళైతే మేమే ఫిల్ చేసి వాళ్ళ సమస్య అడిగి ఏం సమస్య మేము అది రాసి మేము ఇస్తాం.
ఇది తీసుకున్న ఇది వచ్చినాక ఇది ఫిలప్ చేస్తారు. ఇది ఫిలప్ చేసిన తర్వాత చేసిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ బుక్ ఉంటుంది సార్ మన సైట్లో జననాయకుడు చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది సార్. ఇక్కడ ఆఫీస్లో మేనేజ్ విజిటర్ కాంటాక్ట్ బుక్ ఉంటుంది సార్. సో మనకి రిసెప్షన్లో కాంటాక్ట్ బుక్ మాత్రమే అవసరం సార్. లేదు సార్ లో వోల్టేజ్ వైర్ పోయిందా లేకుంటే వైఫై ఇది ఓకే. జననాయకుడు డాష్ బోర్డ్, అందులో వాట్సాప్, పార్టీ కోర్ డేటా, టీడీపీ, టెలిమెటిక్స్. మనం ఏదైనా కాపీ చేయాలంటే వాట్సాప్లో తీసుకొని కాపీ చేసుకుంటాం సార్. ఏంటా ఇలా ఆఫీస్ ఉంటుంది సార్. మేనేజ్ విజిటర్ వచ్చి లోపల కౌంటర్ వాళ్ళు మనం కాంటాక్ట్ బుక్లో యాడ్ చేసి వెళ్ళిన తర్వాత మొత్తం ఈ స్క్రీన్లో యాడ్ విజిటర్ సార్. ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకు ముందుగా ఉండదు కదా సార్. సో వాళ్ళ డీటెయిల్స్ మనం అప్లికేషన్లో రాసుకొని దాంట్లో సో మనం యాడ్ విజిటర్లో మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మేనేజ్ విజిటర్ అంటే లోపల కౌంటర్ వాళ్ళు చూసుకుంటారు సార్, ఎంగేజ్మెంట్ ఆఫీసర్స్. సో రిసెప్షన్లో ఫస్ట్ ఒకటి ఇది కాంటాక్ట్ బుక్ అనేది ఓపెన్ చేసుకుంటాం సార్. సో కాంటాక్ట్ బుక్ ఓపెన్ చేసుకుని ఒకటి చెప్పండి, కాంటాక్ట్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇన్షియల్ సార్. సో వాళ్ళ ఫుల్ నేము, వాళ్ళ మొబైల్ నెంబరు, సో వాళ్ళు ఏ స్టేటు, మన స్టేట్ ఏముంటుంది సార్, ఆంధ్రప్రదేశ్, డిస్టిక్, అసెంబ్లీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్ సార్. మండల్ తర్వాత పిన్ కోడ్, వాళ్ళ అడ్రస్, జెండర్ టైప్ చేసుకుని సేవ్ చేసామంటే లోపల ఎంగేజ్మెంట్ ఆఫీసర్స్ కౌంటర్కి సెండ్ చేస్తాం సార్. వాళ్ళ ప్రాబ్లం ఏముందో సర్టైన్ డిపార్ట్మెంట్ అనేది మనం అప్లికేషన్ సెండ్ చేస్తాం సార్. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే మేమే గైడ్ చేసి పిచ్చుకొని వెళ్ళి ఆ కౌంటర్లో వదిలి కూర్చోబెట్టి వస్తాం సార్. ఓకే, అంతవరకు మీరు చేస్తారు. ఓకే. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నిసార్లు అరెస్టులు చేసినా 100 కేసులు పెట్టినా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన అన్నారు. కేసు విచారణ కొనసాగించడానికి హైకోర్టు అనుమతించిందని, తప్పు చేసినట్టుగా ఎక్కడా చెప్పలేదని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ రేస్తో రాష్ట్రానికి లాభం జరిగిందని, నష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు. అసలు అవినీతి జరగనప్పుడు ఈ కేసుకు ఆస్కారం ఎక్కడ ఉంటుందని హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని హరీష్ ఆరోపించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, అక్రమ అరెస్టులతో ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకోవాలని రేవంత్ భావిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. అవినీతి జరగలేదని, గ్రీన్ కో కంపెనీకి ₹1 కూడా చెల్లించలేదని అన్నారు. ఈ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు అప్పీలుకు పోవాలా లేదా అనేది న్యాయవాదుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో నందీనగర్లోని కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు తరలి వెళ్లారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరికి కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ గారి పైన ఈ అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతు బంధు విషయంలో వానకాలం రైతు బంధు ఎగ్గొట్టి యాసంగి పంటకు కూడా చెప్పిన 15,000 కాకుండా కేవలం 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది. ఏడాది పాలన తర్వాత అన్ని సర్వే రిపోర్ట్లలో కూడా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ సీఎం అని, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ రాష్ట్రంలో వచ్చిన అన్ని సర్వే రిపోర్ట్లు కూడా తెలియజేస్తా ఉన్నాయి. సో ఈ క్రమంలో మా అక్రమ కేసు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఇంకా అక్రమ కేసులు చాలా పెడతారని,
ఇంకా మాలాంటి చాలా మంది నాయకుల మీద కూడా ఇలాంటి అక్రమ కేసులు ఆయన పెడతాడని. వీటన్నిటిని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం. ఎన్నో పోరాటాలతోని త్యాగాలతోని తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ బాగుండడం, తెలంగాణ అభివృద్ధి చెందడం, తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ముఖ్యమైనది. మీరు ఎన్ని కేసులు పెట్టినా, మా మీద ఇంకా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెట్టినా ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా నీ ప్రభుత్వాన్ని నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు బ్లాక్మెయిల్ రాజకీయాలతోనో అక్రమ కేసులతోనో అరెస్టులతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటానో మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తానని అనుకుంటా ఉన్నాడు. కానీ మేము మరింత బలంగా పోరాటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని నీ 6 గ్యారెంటీల అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఈరోజు కేటీఆర్ గారి మీద హైకోర్టులో కూడా వచ్చిన తీర్పు కేవలం విచారణ కొనసాగించడానికే చెప్పింది హైకోర్టు. ఇది అక్రమ కేసు, దీని విచారణ నిలుపుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోర్టుకు వెళ్లాం. కోర్టేమీ కేసును నిర్ధారించలేదు, ఇది తప్పు జరిగిందని చెప్పింది కానీ శిక్ష వేసింది కాదు. కేవలం విచారణ కొనసాగించడానికి మాత్రమే ఈరోజు కోర్టు అనుమతి ఇచ్చింది. విచారణకు సహకరిస్తాం. ఈ ముందు నుంచి కూడా కేటీఆర్ గారు 100% విచారణకు సహకరిస్తామని చెప్పాం. ఎందుకంటే మేము తప్పు చేయలేదు, అసలు అవినీతే జరగలేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా గ్రీన్ కో కంపెనీకి చెల్లించలేదు. అక్కడ ఇది ఎప్పుడు జరిగింది? రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే ఆ కంపెనీ ప్రతినిధి ఏడాది పాటు నువ్వు ఎందుకు కేసు పెట్టలే, ఏడాది తర్వాత ఎందుకు పెడుతున్నావు? కేటీఆర్ గారు అడుగడుగునా నేను ప్రశ్నిస్తా ఉన్నాడు, నీ తప్పిదాలను బయట పెడతా ఉన్నాడు, నీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతా ఉన్నాడు కనుక ఏడాది తర్వాత దాన్ని బయట పెట్టినావు. నిన్ను ఆ కంపెనీ ప్రతినిధులు కలిసిన విషయాన్ని నువ్వు ఎందుకు బయట పెట్టలే, మీడియాకి ఎందుకు చెప్పలే? అది మేం బయట పెట్టినాం. దీన్ని అంతా బట్టి చూస్తా ఉంటే ఎంపీ అరవింద్ ధర్మపురి, బీజేఎల్పీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈరోజు మంత్రి గారు చేసి ఆదేశాలు ఇచ్చి వారితో పరిచయించుకొని ఈరోజు నా ప్రమేయం లేదు, అధికారులదే ప్రమేయం ఉన్నదని చెప్పే ప్రయత్నం చేయడం అంటే ఆ రోజు మీరు నిరంకుశంగా వారిని లొంగ తీసుకొని వారిని భయభ్రాంతుల్ని చేసి మీరు తీసుకున్న నిర్ణయాన్ని వారితో ఇంప్లిమెంట్ చేయించి ఈరోజు మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి మరి కేటీఆర్ గారు నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో మీరు నిర్దోషి అయితే దీన్ని నిలబడి ఎదుర్కొని వాస్తవాలు తేటతెల్లం ప్రజానీకానికి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తప్ప ప్రజాక్షేత్రంలో ఈ వాస్తవాలు ఏందో నాయకుడు అనేవాడు వాస్తవాన్ని బయటపెట్టి దీన్ని ఎదుర్కోవాలి తప్ప ఈరోజు దొంగతనాల కోట్లకు వెళ్ళేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం ఇది బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అక్రమాలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలు అవన్నీ కూడా వెలికి తీస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు లక్షల కోట్ల రూపాయలు కక్కిస్తా, లక్షల కోట్ల రూపాయలతోటి మరి సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని చెప్పి ఆ రోజు మీరు కాదు రాహుల్ గాంధీ గారితో మీరు పలికించినటువంటి పలుకులు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. 2 లక్షల కోట్ల కుంభకోణం ఒక కాళేశ్వరంలో జరిగింది. ఆ 2 లక్షల కోట్ల కుంభకోణంతో 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీతో చిలక పలుకులు పలికించిన రేవంత్ రెడ్డి గారు మరి 2 లక్షల కోట్లు ఏమైనాయి? ఆ కుంభకోణం సంగతి ఎందుకు మాట్లాడతలేరు? అదే కాకుండా ధరణిలో జరిగినటువంటి లక్షల కోట్ల కుంభకోణం గురించి మాట్లాడారు. మరి ఆ లక్షల కోట్ల రూపాయల కుంభకోణం సంగతి ఏమైంది? మరి లక్షలాది కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఒకవైపు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు మరి మొన్నటికి మొన్న 1000 సంవత్సరాలు జైల్లో పెట్టినా సరిపోనన్ని శిక్ష పడుతుందని చెప్పేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి 1000 సంవత్సరాలకు శిక్ష పడేటువంటి నేరం ఏం చేశారో ఇప్పటి వరకు మీరు బయట పెట్టలేదు. 1000 సంవత్సరాలకు సరిపడేటువంటి నేరంకి ఎన్ని శిక్షలు పెట్టారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని రకాలుగా మీరు ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేశారు, ఇప్పటి వరకు దాని మీద ప్రస్తావన చేయలేదు. కేవలం సినిమా డైలాగులు కొడతా ఉన్నారు. మీరు మరి తిట్టినట్టు చేస్తే ఆయన ఏడ్చినట్టు చేస్తూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ ఖచ్చితంగా ఈరోజు మరొక్కసారి రుజువైంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని మరి
పెద్ద పెద్ద కేసులు, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు, 1000 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి మరి నేరాలు చేసిందని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు పిటి కేసులు పెట్టి వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్ని మరి మభ్యపెట్టేసి తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారంటే దీని వెనుక బలమైనటువంటి కారణాలు మేము భావిస్తూ ఉన్నాం. వారిని మరి ఆ పెద్ద కేసుల నుంచి తప్పించడానికే మీరు తప్పుదో పట్టించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అవన్నీ కూడా వాస్తవాలు మరి ప్రజాక్షేత్రంలోకి రావాలి, ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. వాస్తవాలు ఏందో, 1000 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి నేరాలు మరి వీళ్ళు ఏం చేశారో అవన్నీ కూడా బయటకు రావాలా. అవన్నీ కూడా బయట మీరు వాస్తవంగా మరి వాటికి తగ్గటువంటి సెక్షన్లతోటి మీరు కేసులు ఫైల్ చేసిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఇలాంటి మరి చిన్న పిటి కేసులతోటి వారిని తప్పించే ప్రయత్నం చేయడం మరి ప్రజలు గమనిస్తున్న సంగతి మరొకసారి తెలియజేస్తాను. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు వైఫల్యం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ నుంచి నిష్క్రమణ నేపథ్యంలో టీమిండియా సెలెక్టర్ల తీరుపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. శుభ్మన్ గిల్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, పదే పదే విఫలమవుతున్నప్పటికీ జట్టులో చోటు కల్పిస్తున్నారని విమర్శించాడు. ఇందుకోసం ప్రతిభ కలిగిన యువ ఆటగాళ్లను పక్కన పెడుతున్నారంటూ చెప్పాడు. తాజాగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ గిల్ విఫలమయ్యాడని గుర్తు చేసుకున్నారు. ఈ సిరీస్ లోని మొత్తం 5 ఇన్నింగ్స్లలో గిల్ కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడని శ్రీకాంత్ చెప్పాడు. గిల్ ఓవర్ రేటెడ్ క్రికెటర్ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. ఈ విషయం తాను ప్రతిసారి చెబుతున్నప్పటికీ ఎవరూ వినటం లేదన్నాడు. సూర్యకుమార్ యాదవ్ సత్తా ఉన్న ఆటగాడని, అతడి టెక్నిక్ బాగుంటుందని మెచ్చుకున్నాడు. యాదవ్ తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్, ఇండియా ఏ టూర్లలో మెరుస్తున్న సాయి సుదర్శన్ వంటి ఆటగాళ్లకు టెస్టులో ఎక్కువగా ఛాన్సులు ఇవ్వాలని సెలెక్టర్లకు సూచించాడు. ప్రతిభ కలిగిన యువ ప్లేయర్లను ప్రోత్సహించాలని కృష్ణమాచారి శ్రీకాంత్ చెప్పాడు. సంక్రాంతి సీజన్ వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో హడావిడి మామూలుగా ఉండదు. ప్రయాణాలు ఊపందుకుంటాయి. ఇటు ఏపీ, అటు తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీలు వేల సంఖ్యలో అదనపు బస్సులు వేసినా ప్రయాణికుల రద్దీ ఏ మాత్రం తగ్గదు. ఈ నేపథ్యంలోనే ఏపీఎస్ఆర్టీసీ ఈ సంక్రాంతికి బస్సుల సంఖ్యను మరింత పెంచింది. 7,200 స్పెషల్ బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. తెలంగాణ, ఇతర పొరుగు రాష్ట్రాలకు పెద్ద సంఖ్యలో స్పెషల్ బస్సులు నడపనున్నారు. సంక్రాంతి స్పెషల్ బస్సులు జనవరి 8 నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు 2,153 బస్సులు, బెంగళూరు నుంచి ఇతర ప్రాంతాలకు 375 బస్సులు, విజయవాడ నుంచి 300 అదనపు బస్సులు నడపనున్నారు. ఇక తిరుగు ప్రయాణానికి ఈ నెల 16 నుంచి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఒకేసారి రానుపోను టికెట్ బుక్ చేసుకుంటే 10% రాయితీ లభిస్తుందని కూడా వెల్లడించింది. ఈ స్పెషల్ బస్సుల్లో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే సౌకర్యం ఉంటుందని తెలిపింది. కామారెడ్డి పట్టణంలోని గాంధీగంజ్లోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఆవరణలో నూతనంగా నియామకమైన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ, ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ సురేష్ శెట్కర్, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. మార్కెట్ చైర్మన్ గా ధర్మగోని లక్ష్మి రాజగౌడ్లను నియమించారు. మార్కెట్ వైస్ చైర్మన్ గా మిల్కూరి బ్రహ్మానందరెడ్డిలను నియమించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీ అభిమాన నాయకుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఈరోజు నా పెద్దలు షబీర్ అలీ గారు, అట్లాగే మరో మీ అభిమాన నాయకుడు సీనియర్ ఎంపీ గారు, తెలంగాణ ఉద్యమంలో పార్లమెంటును గడగడలాడించిన దడదడలాడించిన సురేష్ శెట్కర్ గారు, అట్లాగే ఈనాటి కామారెడ్డి మార్కెట్ ఏఎంసీ చైర్మన్ లక్ష్మీ రాజాగౌడ్ గారు, అట్లాగే వైస్ చైర్మన్ బ్రహ్మానంద రెడ్డి గారు, అట్లాగే పాలకవర్గ డైరెక్టర్స్ అందరికీ, అట్లాగే గడ్డం ఇందుప్రియ గారు చైర్పర్సన్ కామారెడ్డి గారికి మున్సిపాలిటీ, అట్లాగే చంద్రకాంత్ రెడ్డి గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, ఇంకా వేదిక పదవులు అలంకారప్రాయం కాకూడదు. రైతుల శ్రేయస్సు కోసం నిత్యం కష్టపడుతూ మార్కెట్ ఏఎంసీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యొక్క ఆదాయం పెంచుతూ కేవలం మార్కెట్కి వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు అమ్మకాలకే కాకుండా రైతులకు సంబంధించిన వివిధ రకాల సమస్యలు ఉంటాయి, వాటన్నిటిని పరిష్కరించే స్థాయికి ఎదగాల. ఎట్లా, ఎందుకంటే చాలా ఆదాయం అంతా అన్యాక్రాంతం పెడతా ఉంటుంది. ఆదాయం రాకుండానే బయటనే ట్యాక్స్ కట్టకుండా ట్రక్కులు పోతూ ఉంటాయి.
వాటన్నిటిని కంట్రోల్ చేసి కలిసి ఇక ఏమ్స్ ఆదాయం పెంచే కాలం చేయాలి ఒకటి. రెండవది మీకు సూచన, కరీంనగర్ జిల్లాలో ఒక సొసైటీ ఉంది, ముల్కనూర్ సొసైటీ. ఆ ముల్కనూర్ సొసైటీ ఒకసారి మీరు సందర్శించి ఊళ్ళో గడిపినట్టు పొద్దున పోయి సాయంత్రం దాకా ఎంత గొప్ప గొప్ప కార్యక్రమం చేస్తామో, రైతులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేస్తాము. మీ యొక్క మార్కెట్ కమిటీ కూడా సొసైటీ చేసే పనులు మీరు చేయొచ్చు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కొనసాగుతూ ఉంది. వస్తూ పేపర్లు చూస్తా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ కామారెడ్డి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులుగా నియమింపబడినాను. మీరు ఏమైతే నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టం మన కామారెడ్డి మార్కెటింగ్ కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మరి విచ్చేసిన మన గౌరవనీయులు ఇన్ఛార్జ్ శాఖ మార్చులు మరి పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి స్వాగతం పలుకుతూ, దాంతో పాటు మన ప్రియతమ నాయకుడు కామారెడ్డి ముద్దు బిడ్డ మరి మాజీ మంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చెప్పినన్న గారికి, ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం అనారోగ్యశ్రీగా మార్చేస్తుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్యశ్రీ అని ఆమె చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక ఈ పథకమని అన్నారు. ప్రాణాలు తీసే జబ్బొచ్చిన సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి సర్కార్ నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు. 3,000 కోట్ల బకాయిలు చెల్లించకుండా వైద్య సేవలు నిలిచేదాకా చూడటం అంటే పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రగానే దీన్ని చూడాలని షర్మిల అన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి మంగళం పాడి ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కత్తిపీట వేస్తున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ పథకానికి బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినవే అయినా వాటిని చెల్లించే బాధ్యత మీ ప్రభుత్వం పైనే ఉంది. వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవండి. పెండింగ్ బకాయిలు 3,000 కోట్లు తక్షణం విడుదల చేయండి. ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించి పథకానికి ఏ లోటు రాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం అని షర్మిల చెప్పారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి శ్రీమతి విడుదల రజనీ ప్రెస్ మీట్. కుప్పంలో జననాయకుడు పేరుతో ఏర్పాటు చేసిన పోర్టల్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఫార్ములా ఈ రేస్ కేసు, కేటీఆర్ ఇంటి వెలుపల హరీష్ రావు కీలక వ్యాఖ్యలు. ఎంపీ అరవింద్ ధర్మపురి, బీజేఎల్పీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి విలేకరుల సమావేశం. శుభ్మన్ గిల్ పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.